శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు 3వ రోజు భాగవతం పారాయణ గురించి చెప్పుకుందాం. పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ మొట్టమొదట ఒక పద్యం చెప్పుకున్నారు. అదేంటంటే, శ్రీ కైవల్య పదంబు చేరుటకై దై చింతించెదన్ లోకైరక్షాకారంబకున్ భక్త పాలనా కళా సంరంభకున్ తానవోద్రేక స్తంభకుం కేళీలోల విలసద్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ మహాదానంద డింబకున్. పోతన గారి శక్తి ఏమిటో, పోతన గారి ఉపాసనా బలం ఏమిటో మీరు ఈ పద్యంలోనే చూడాలి. అసలు నిజంగా ఆ పద్యం నోటికి వచ్చిందనుకోండి, మీరు ఆ పద్యం ఎక్కడ కూర్చున్నా చదువుకోగలిగారు అనుకోండి, అదొక్కటి చాలు మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ భాగవతం ఎందుకు ఆంధ్రీకరిస్తున్నాను, ఈ భాగవతాన్ని ఆంధ్రీకరించి రాజులకు కానీ లేక ఎవరికో జమీందారులకు కానీ ఇచ్చి వారి దగ్గర ఇనాములు పుచ్చుకొని నేను ఏదో పాముకోవాలనే తాపత్రయం నాకు లేదు అని అన్నారు. ఈశ్వరుడి గురించి చెప్పుకున్నారు. కైవల్యము అనే మాట అద్వైత సాంప్రదాయానికి చెందింది. కైవల్యము అంటే ఇంక మళ్ళీ తిరిగి రానిది, అవసరం లేకుండా ఈశ్వరునితో కలిసిపోయేది. అలా ఈశ్వరుడి యందు నా తేజస్సు వెళ్ళి ఆయన తేజస్సులో కలిసిపోవాలి. అలా కలిసిపోవడానికి కాను నేను ఆయన్ని ధ్యానం చేస్తున్నాను అని అన్నారు. రామచంద్రమూర్తి రచింపచేస్తున్నారు కాబట్టి చెయ్యి పోతన గారిది, ఆ చేతిని కలిపిన శక్తి రామచంద్రమూర్తిదే. పరమాత్మ లోకములను రక్షించడానికి ఆరంభించినవాడు. లోకరక్షణము అసలు సృష్టించడంలో ప్రారంభం అవుతుందని చెప్పినవాడు. కాబట్టి ఆ పరమాత్మను సృష్టికర్తగా నేను నమస్కరిస్తున్నానని చెప్పారు. లోకములనంతటినీ ఆయన రక్షిస్తూనే ఉంటాడు. అదే పనిగా ఆయన పెట్టిన అన్నం తిని ఆయన జీర్ణం చేసే శక్తిని ఇచ్చి ఆ శక్తితో ఈశ్వరుని తిట్టేవాడి యందు కూడా ఈశ్వరుడు శక్తి రూపంలోనే ఉంటున్నాడు. కానీ తనను నమ్ముకున్న వాళ్ళని ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మి పూనికతో ఉన్న వాళ్ళని రక్షించడం కోసం ఈశ్వరుడు వాళ్ళ వెంట పరిగెడుతూనే ఉంటున్నాడు. ఈశ్వరుడు అలా పరిగెట్టే లక్షణం ఉన్నవాడు. దానవుల ఉద్రేకాన్ని స్తంభింపజేసేవాడు. రాక్షసులందరినీ చావు లేదనుకునే వాళ్ళని కూడా వారికి అజ్ఞానం వచ్చేసింది. ఈ లోకములన్నింటినీ లయం చేస్తున్నవాడు ఎవడు ఉన్నాడో వానికి నేను నమస్కరిస్తున్నాను. ఇందులో ఎవరి పేరును పోతన గారు చెప్పలేదు. ఆయన పరబ్రహ్మానికి నమస్కరిస్తున్నారు. సృష్టికర్త అయినా స్థితికర్త అయినా ప్రళయకర్త అయినా పరబ్రహ్మం ఏది ఉందో దానికి నేను నమస్కరిస్తున్నాను. కేవలం తన చూపుల చేత లోకములన్నింటినీ సృష్టించగల సమర్థుడు ఎవడు ఉన్నాడో వానికి నేను నమస్కరిస్తున్నాను. భాగవతంలో పరబ్రహ్మంగా కృష్ణ భగవాన్ని ప్రతిపాదించారు, కానీ ఇక్కడ కృష్ణుడు అని అంటం లేదు, మహదానందాంగన అని ప్రయోగించారు. వానిని గురించి నేను చెప్తున్నాను. వాడు చిన్నపిల్లవానిగా కనపడతాడు, కానీ వాడు పరబ్రహ్మ. అందుకని వాని కథ నేను చెప్పుకుంటున్నాను అని అన్నారు. ఇంతేకాదు, అందులో ఒక రహస్యం పెట్టేశారు. పోతన గారిలా బతకడం చాలా కష్టం. పోతన గారి ఇలివేల్పు దుర్గమ్మ తల్లి. పోతన గారు తెల్లవారుజాము లేచిన బదులు బయటికి వస్తే విభూతి పెట్టుకుని రుద్రాక్షలు మెడలో వేసుకుని రుద్రాక్షలు కట్టుకుని ఉండేవారు. నోరు విప్పితే ఆయన ఎప్పుడూ నారాయణ స్మరణం చేస్తూనే ఉండేవారు. పోతన గారు ఎంత విచిత్రమైన మాట వాడారో చూడండి. కేళీలోల విలసద్జాల సంభూత నానా కంజిత భవాండ కుంభకున్ మహాదానందానంగన డింబకున్ అన్నారు. ఎవరు ఈ మహదానందాంగన? మీరు ఇంకో రకంగా ఆలోచించారనుకోండి, మనం పొందే ఆనందం శాస్త్రం లెక్క కట్టింది. ఆనందాన్ని శాస్త్రం నిర్వచించింది. ఏదో మనుష్యానందం, సార్వభౌమానందం, దేవతానందం అని ఇలా చెప్పి చివరకు ఆ ఆనందం యొక్క గొప్ప స్థితిని మహదానందం అని చెప్పింది. ఈ మహదానందం అనే మాట ఏ శాస్త్రంలో ఎవరికి వాడారు? శ్రీదేవి ఖడ్గమాల శాస్త్రంలో అమ్మవారికి వాడారు. అమ్మవారికి మహాదానందమయ్యి అని పేరు. అమ్మవారి డింబకుడు ఎవరు? కృష్ణుడు. ఎలా కుదురుతుంది? అమ్మవారికి కొడుకుగా కృష్ణుణ్ణి ఎక్కడ చెప్పారు? మీరు లలితాశాస్త్రం పరిశోధిస్తే అందులో కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి
ఎదురుగుండా ఉన్న భండాసురుడు 10 మంది రాక్షసులను సృష్టించాడు. మళ్ళీ రావణాసురుడిని, హిరణ్యాక్షుణ్ణి, హిరణ్యకశిపుణ్ణి కూడా సృష్టించాడు. వాళ్ళు 10 మంది మరలా పుట్టాము అని అనుకుని యుద్ధానికి వస్తున్నారు. వారిని అమ్మవారు చూసి ఒక్క నవ్వు నవ్వింది. వారి కేసి ఒక్కసారి చెయ్యి విదిల్చేసరికి ఆమె యొక్క 2 చేతుల వేళ్ల గోళ్ల నుంచి దశావతారాలు పుట్టి మరల రాముడు వెళ్ళి రావణ్ణి సంహరించాడు. కృష్ణుడు వెళ్ళి కంసుడిని చంపేశాడు. అలా చంపేశారు కాబట్టే ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అవతారాలన్నీ ఎందులోంచి వచ్చాయి? అమ్మవారి చేతివేళ్ల గోళలోంచి వచ్చాయి. కాబట్టి శ్రీ మహావిష్ణువు మహదానందమయి కుమారుడు, ఈ మహదానందమయి డింబకుడు. అందుకని అటువంటి స్వామికి నేను నమస్కరిస్తున్నాను అని అన్నారు. ఎందుకంటే ఆయన స్వరూపం మహదానందం. ఆయన పేరు కృష్ణుడు, నిరతిశయ ఆనంద స్వరూపుడు. పోతనగారు భాగవతం అంతటినీ రచించి ఒక మంజూష యందు పెట్టారు. ఆయనకి ఎవ్వరికీ తాను అంత భాగవతం రచించానని కూడా చెప్పలేదు. ఇది రామచంద్ర ప్రభు యొక్క సొత్తు, దాన్ని రామచంద్ర ప్రభువుకే అంకితం ఇచ్చేస్తానని అన్నారు. కొడుకును పిలిచి ఆ తాళపత్ర గ్రంథాలు పూజామందిరంలో పెట్టమన్నారు. ఆ తాళపత్ర గ్రంథాలు పూజామందిరంలో పెట్టబడ్డాయి. కొంతకాలం అయిన తర్వాత పోతనగారి కుమారుడు పెద్దవాడైపోయి అనారోగ్యం పాలైపోయాడు. అతడికి తన శిష్యుణ్ణి పిలిచి, మా నాన్నగారు రచించిన భాగవతం ఆ మంజూషంలో ఉంది, దాన్ని జాగ్రత్తగా చూడవలసింది అని చెప్పాడు. తర్వాత కొద్ది కాలానికి అందులోంచి 4-5 చెదపురుగులు బయటికి వస్తూ కనపడ్డాయి ఆ శిష్యునికి. అప్పుడు ఆ శిష్యుడు ఆ మంజూషను తీశాడు. తీరా తీసి చూస్తే అందులో ఆంధ్రీకరింపబడిన భాగవతం ఉంది. ఇంత గొప్ప భాగవతం అని అప్పుడు తాళపత్ర గ్రంథాలకి ఎక్కించారు తప్ప పోతనగారు తన జీవితంలో ఎప్పుడూ తను ఇంత గొప్ప విషయాన్ని రచించారని బయటికి ఏనాడూ చెప్పుకోలేదు. అది పోతనగారంటే. అంతటి మహానుభావుడు, నిరాడంబరుడు ఆ పోతనగారు. భాగవతము తెలిసి పలుకట చిత్రంబు, చూలికైనా దమ్మి చూలికైనా వివిధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుచు. ఎంత వినయంగా చెప్పుకున్నారో చూడండి. భాగవతం ఎవరు చెప్పగలరు? భాగవతాన్ని చతుర్ముఖ బ్రహ్మ చెప్పలేరు, జ్ఞానానికి అలవాటు పడమైన పరమశివుడు చెప్పలేడు. ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క అర్థం వస్తూనే ఉంటుంది. కానీ మహాపండితులైన వారి దగ్గర నేను విన్నది, చదువుకున్నది ఏది ఉందో దానిని, అర్థమైన దానిని నాకు శారదాదేవి ఏది కృప చేసిందో దానినే నేను చెప్పుకుంటున్నారన్నారు. ఆయన అంటారు, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్ను బోనమ్మిన వేల్పులటమ్మ మనమ్మల నుండడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెల్లో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం ఎప్పుడూ రాసి ఉంటుంది. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది. మీరు తెలిసి కానీ తెలియక కానీ పోతనగారు రాసిన పద్యాలు కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సహజ ఫలితాలను ఇచ్చేస్తాయి. ఎందుకంటే మీరు కొన్ని చదవకూడదు, కొన్ని చేయకూడదు. పక్కన గురువు ఉంటే తప్ప మేరువుని శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేయకూడదు. అది మన వల్ల కాదు. మీరు బీజాక్షరంతో ఉపాసన చేయలేరు, అది చాలా కష్టం. కానీ పోతన గారు ఈ దేశానికి బహుకరించిన గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యాలు. అమ్మల కన్నా దేవతా స్త్రీలైన వారి మనస్సు యందు ఏ అమ్మవారు ఉంటుందో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఈ 4 కోసము నమస్కరిస్తున్నాను. అటువంటి దుర్గమ్మ మాయమ్మ. ఇవి ఈయన పద్యంలో చెప్పినటువంటి విషయాలు. మీరు చెయ్యలేని ఒక చాలా కష్టమైన పని పోతన గారు చాలా తేలికగా మీకు ప్రమాదం లేని రీతిలో మీతో చేయించడానికని ఇటువంటి ప్రయోగం చేశారు. అమ్మలగన్న యమ్మ. అమ్మలని చెప్పబడిన వారు ఎవరు? మనకి లలితా సహస్రంలో శ్రీమాత అనే నామంతో ప్రారంభం అవుతుంది. ఈ శ్రీమాత అంటే షకార రకార ఈకారముల చేత సత్వ రజో స్తమో గుణాధీశులైన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి, రుద్రశక్తులైన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఈ ముగ్గురికి అమ్మ. ఈ 3 శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ. ఆ అమ్మ ఎవరు అన్నదో ఆ అమ్మ.
అంటే లలితా పరాభట్టారిక స్వరూపం అన్నమాట. ఈ అమ్మవారికి దుర్గా స్వరూపానికి భేదం లేదు. అందుకని అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ. ఈ అమ్మలందరూ ముగ్గురు కలిసి మన మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే స్వరూపములుగా కొలిచే తల్లులుగా ఉన్నారు. ఈ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఇది చాలా గమ్మత్తైన మాట. చాలా పెద్దమ్మ అనే మాటను సంస్కృతంలోకి తీసుకెళ్తే మహాశక్తి అని అర్థం. అండపిండ బ్రహ్మాండాలంతా నిండిపోయినా బ్రహ్మాండమైన శక్తి స్వరూపం ఈ శక్తి స్వరూపిణి. చిన్న పెద్ద భేదం లేకుండా సమస్త జీవరాశుల్లోని ఇమిడి ఉంటుంది. అలా ఉండడం అనేది మాతృత్వం. ఇది ఆమె దయ. దీన్నే సౌందర్యం అంటారు. ఈ దయా సౌందర్యం అని పేరుతో ప్రవహిస్తే సౌందర్య రాశి అవుతుంది. అదే సౌందర్య లహరి కూడా. అండ బ్రహ్మాండములన్నిటినీ నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ, లోకాలన్నింటినీ తిప్పుతూ, ఇవన్నీ తిరగడానికి కారణమైన అమ్మవారు ఎవరో ఆ అమ్మ సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ. సురారి అనగా దేవతలకు శత్రువైన వాళ్ళ అమ్మ, అంటే దితి అయ్యే అని ఏడ్చేటట్టుగా ఆవిడకి కడుపులో శోకాన్ని మిగిల్చింది. అనగా రాక్షసులు నశించడానికి కారణమైన అమ్మ. దేవతల్లో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు. తన్నులో నమ్మిన వేల్పులటమ్మ మనమ్ముల నుండెడి అమ్మ. ఇదొక గొప్ప మాట. అమ్మవారికి మనస్సులో నమ్ముకుని శక్తితో తిరుగుతున్న వారెవరు? బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, మాహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి. మనకి సంప్రదాయంలో అష్టమాతృకలు ఉన్నారు. వాళ్ళని మనం 8 పేర్లతోటి పిలుస్తూ ఉంటాం. వాళ్లే బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, మాహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి. ఇన్ని 8 దేవతలు ఉన్నారు కదా. ఇలాగా వీరిని అష్టమాతృకులని పిలుస్తున్నాం కదా. ఈ అష్టమాతృకులు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ అమ్మవారి దయ వల్ల శక్తిని పొంది మనల్ని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ 8 మనం కొలుస్తూ ఉంటాం. రక్తాంబరాం, రక్తవర్ణాం, రక్త సౌభాగ్య సుందరాం, వైష్ణవీం శక్తిమద్భుతాం అంటారు దేవీ భాగవతంలోని వ్యాస భగవానుడు. ఈ 8 శక్తినిచ్చిన అమ్మవారెవరో ఆవిడే వేల్పుటమ్మల మనమ్మల నుండెడి దుర్గమాయమ్మ. ఈ దుర్గమ్మ ఉన్నదే లలితా పరాభట్టారిక. ఆవిడే మాయమ్మ. మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదలు. ఇప్పుడు ఆవిడ నాకు దయతో మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదలు ఇవ్వాలి. నాకు అర్హత ఉన్నది అని ఇవ్వక్కర్లేదు, దయతో ఇచ్చేసేయాలి. అమ్మవారికి శాక్తేయ ప్రణవములని కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి. ఓం, ఐం, హ్రీం, శ్రీం, క్లీం, సౌహ్. ఈ 6 శాక్తేయ ప్రణవములని పిలుస్తారు. వాటిని ఎలా పడితే అలా ఉపాసన చేయకూడదు. కాబట్టి బీజాక్షరాలు అన్ని వేళలా ఉపాసన చెయ్యలేం. కానీ ఇప్పుడు పోతన గారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. మహత్వమునకు బీజాక్షరం ఓం, కవిత్వానికి బీజాక్షరం ఐం, పటుత్వానికి భువనేశ్వరి బీజాక్షరం హ్రీం, ఆ తర్వాత సంపదాలకి లక్ష్మీదేవి శ్రీం. ఇప్పుడు ఓం, ఐం, హ్రీం, శ్రీం. అమ్మలగన్నయమ్మ శ్రీమాత్రే నమః. మీరు బీజాక్షరాలతో అస్తమాట అలా అనడానికి వీల్లేదు. కానీ మీరు రైల్లో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా, స్నానం చేయకుండా కూడా ఎక్కడ ఉన్నా కూడా అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ అని అంటున్నారనుకోండి. అప్పుడు మీరు మరో రూపంలో ఓం, ఐం, హ్రీం, శ్రీం, శ్రీమాత్రే నమః, ఓం, ఐం, హ్రీం, శ్రీం, శ్రీమాత్రే నమః అని అనేస్తున్నట్టే లెక్క. మీరు అస్తమానం అమ్మని తలుచుకున్నట్టు ఉంటుంది. అప్పుడు అమ్మవారు చాలా తొందరగా మీకు పలుకుతుంది. అందుకే లలితా సహస్రం శ్రీమాత అంటూ అమ్మతనంతోనే ప్రారంభమవుతుంది. ఆవిడే రాజరాజేశ్వరి. అయినా ఆవిడ ముందు అమ్మ అమ్మ అనేసరికి ఆవిడ పొంగిపోతుంది. ఇన్ని మార్లు ఈ పద్యం ద్వారా అటు ఇటు అమ్మని మీరు పిలుస్తూ ఉంటే విసుక్కోవడం చేత కాని దయాస్వరూపిణి అయిన అమ్మ మీ కోరికలను తీరుస్తుంది. అప్పుడు మీరు ఓం, ఐం, హ్రీం,
శ్రీం శ్రీమాత్రే నమః అని అనలేకపోవచ్చు, కానీ అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అనడానికి కష్టమేమిటి? ఈ విధంగా పోతన గారు శ్రీ విద్యా రహస్యాలన్నింటినీ ఔపాసన పట్టి ఆంధ్రదేశానికి ఒక మహత్తరమైన కానుకను బహుకరించిన మహాపురుషుడు. ఆయన ఒక ఋషి, అందుకనే ఆ పద్యాన్ని ఇచ్చారు. ఇంతటితో ఈరోజు భాగవతం సంపూర్ణం. స్వస్తి.